శాంతి. ఈరోజు మురళి డేట్ 21/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు చైతన్య లైట్ హౌస్లు. మీరు అందరికీ తండ్రి పరిచయంను ఇవ్వాలి, ఇంటికి దారి తెలపాలి. ప్రశ్న: పోను పోను ఏ డైరెక్షన్, ఏ విధంగా అనేక ఆత్మలకు లభించనున్నది? జవాబు: మీరు బ్రహ్మ కుమారీల వద్దకు వెళ్తే వైకుంఠంలోని రాకుమారులుగా అయ్యే జ్ఞానంనిస్తారని మున్ముందు చాలామందికి డైరెక్షన్ లభిస్తుంది. ఈ సూచన వారికి బ్రహ్మబాబా సాక్షాత్కారం ద్వారా లభిస్తుంది. తరచుగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలే జరుగుతాయి. ఆదిలో ఎలాగైతే సాక్షాత్కారాల పాత్ర జరిగిందో అలాగే అంతిమంలో కూడా జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి పిల్లలను అడుగుతున్నారు, అందరినీ అడగరు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరి స్మృతిలో ఉన్నారని నల్ని బచ్చీని అడుగుతున్నారు. తండ్రి స్మృతిలో ఉన్నారు. కేవలం తండ్రి స్మృతిలో ఉన్నారా, లేక ఏమైనా గుర్తుకు వస్తుందా? తండ్రి స్మృతి ద్వారా అయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకా దేనిని స్మృతి చేస్తున్నారు? ఇది బుద్ధితో చేయవలసిన పని కదా. ఆత్మలమైన మనమంతా ఇంటికి వెళ్ళాలంటే ఇంటిని కూడా స్మృతి చేయాలి. అచ్చా, ఇంకా ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి అక్కడే కూర్చుండిపోవాలా? విష్ణువుకు స్వదర్శన చక్రం చూపిస్తారు కదా, దాని అర్థంను కూడా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. స్వయానికి అనగా ఆత్మకు 84 జన్మల చక్రం దర్శనం జరిగింది. కావున ఆ చక్రంను కూడా త్రిప్పవలసి ఉంటుంది. మనం 84 జన్మల చక్రంలో తిరిగి ఇంటికి వెళ్ళామని మీకు తెలుసు. అక్కడి నుండి పాత్ర చేసేందుకు మళ్ళీ సత్యుగంలోకి వస్తాము. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరుగుతాము. విష్ణువుకు ఏ చక్రము ఉండదు. వారు సత్యుగంలోని దేవత. విష్ణుపురి అనండి, లేక లక్ష్మీనారాయణ పురి అనండి, లేక స్వర్గం అని అనండి. స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఒకవేళ రాధాకృష్ణుల రాజ్యం అని చెప్తే అది తప్పు అవుతుంది. రాధాకృష్ణులకు రాజ్యమే ఉండదు. ఎందుకంటే ఇద్దరు వేరువేరు రాజ్యాలకు చెందిన రాకుమారీలు స్వయంవరం తర్వాత రాజ్యాధికారులుగా అవుతారు. కావున విష్ణువుకు ఏ చక్రంనైతే ఇచ్చారో అది మీ చక్రమే. అందువలన ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శాంతిగా కూర్చుండిపోరాదు, వారసత్వంను కూడా స్మృతి చేయాలి. ఈ చక్రం అందుకే తండ్రి చెప్తున్నారు, మీరు చైతన్య లైట్ హౌస్లు కూడా అయ్యారు. మాట్లాడుతూ తిరుగుతూ ఉన్న లైట్ హౌస్లు. ఒక కంటిలో శాంతిధామం, మరొక కంటిలో సుఖధామం ఉండాలి. రెండింటినీ స్మృతి చేయాల్సి పడుతుంది. స్మృతి ద్వారా పాపాలను తొలగించుకోవాలి. ఇంటిని స్మృతి చేయటం వలన ఇంటికి వెళ్తారు. మళ్ళీ చక్రంను కూడా స్మృతి చేయాలి. ఈ చక్రంలోని పూర్తి జ్ఞానం మీకు మాత్రమే ఉంది. 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇప్పుడు మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ. కొత్త ప్రపంచంను అమరలోకమని అంటారు. అమరులు అనగా మీరు సదా జీవించే ఉంటారు. మీరెప్పటికీ మరణించరు. ఇక్కడైతే కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా మరణిస్తారు. జబ్బుల పాలై మరణిస్తామేమో అని భయం అక్కడ ఉండదు. ఎందుకంటే అది అమర్లోకం. మీరు వృద్ధులుగా అయినప్పుడు మనం వెళ్ళి గర్భమహల్లో ప్రవేశిస్తామనే జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే గర్భ జైల్లోకి వెళ్తారో, ఇప్పుడైతే గర్భ జైల్లోకి వెళ్తారు. అక్కడైతే గర్భమహల్ ఉంటుంది. అక్కడ శిక్షలు పడే విధంగా పాపం చేయరు. ఇక్కడైతే పాపాలు చేస్తారు. ఆ కారణంగా శిక్షలు అనుభవించి వెలుపలకు వచ్చి మళ్ళీ పాపం చేయటం ప్రారంభిస్తారు. ఇది పాపాత్మల ప్రపంచం. ఇక్కడైతే దుఃఖమే ఉంటుంది. అక్కడ దుఃఖంను పేరే ఉండదు. కావున ఒక కంటిలో శాంతిధామంను, మరొక కంటిలో సుఖధామంను ఉంచుకోండి. భలే, మీరు జన్మల నుండి జపతపములెన్నో చేస్తూ వచ్చారు. కానీ అది జ్ఞానం కాదు కదా, అది భక్తి. భక్తిలో మీరు ఇలా సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తి కూడా లభించదు.
ఆ యుక్తి ఎవ్వరికీ తెలియదు. కృష్ణ భగవాను వాచ దేహ సహితముగా అనే గీతలోని వాక్యాలను చదివి చెప్పింది విన్నారు అంతే. మీరు ఇలా తయారవ్వండి అని ఎవ్వరూ చెప్పరు. భగవంతుడు పతితులను పావనంగా చేసేందుకు వచ్చినప్పుడు ఇలా చెప్పి వెళ్తారని కేవలం చదువుతారు. గీతలో కేవలం పరంపిత పరమాత్మునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. ఇప్పుడు కృష్ణుడు రధికుడు కదా, వారికి రథం అవసరమా? స్వయంగా అతడే దేహధారి. కృష్ణునికి పేరు ఎవరు పెట్టారు? కృష్ణునికి పేరు ఎవరు పెట్టారు? జన్మించినప్పుడు నామకరణంలో ప్రతి ఒక్కరికి పేర్లు పెడుతూ ఉంటారు. తండ్రినైతే కేవలం శివుడు అని అంటారు. ఆత్మలైన మీరు జనన మరణాల్లోకి వస్తారు కనుక శరీరం పేరు మారుతుంది. శివబాబా అయితే జనన మరణాల్లోకి రారు. వారు సదా శివునిగానే ఉంటారు. బిందువు పెట్టినప్పుడు శివ అని అంటారు. బిందువైన ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైనా ఎవరూ అర్థం చేసుకోలేరు. దేవీలను చూసి సంతోషిస్తారు అంతే తప్ప ప్రాప్తి ఏమీ ఉండదు, అర్థమేమీ లేదు. కేవలం 9 విధాల భక్తి చేస్తారు. దర్శనమైతే అందులోనే సంతోషిస్తారు. ఇక ముక్తి జీవన్ముక్తి అనే మాటే లేదు. అదంతా భక్తి మార్గం. ఇక్కడిది జ్ఞాన మార్గం. ఇక్కడ తరచుగా బ్రహ్మ తర్వాత శ్రీకృష్ణుని సాక్షాత్కారం అవుతుంది. ఈ బ్రహ్మ దగ్గరకు వెళ్తే మీరు కృష్ణపురికి లేక వైకుంఠానికి వెళ్తారని అంటారు. లక్ష్మీనారాయణల సాక్షాత్కారం కూడా జరగవచ్చు. సాక్షాత్కారమైనంత మాత్రాన సద్గతి లభిస్తుంది అని కాదు. ఇక్కడికి వెళ్ళండి అని కేవలం సూచన లభిస్తుంది. మున్ముందు చాలామందికి సాక్షాత్కారం అవుతుంది, డైరెక్షన్ లభిస్తుంది. మీ త్రిమూర్తుల చిత్రం కూడా వార్తాపత్రికల్లో వస్తుంది. బ్రహ్మకుమారీల పేరు కూడా పడుతుంది. కావున వీరి దగ్గరకు వెళ్తే మీకు వైకుంఠంలో రాకుమారినిగా తయారయ్యే జ్ఞానం లభిస్తుందని బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అర్జునునికి విష్ణు మరియు వినాశనం సాక్షాత్కారం జరిగినట్లు చివరిలో బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. కమల పుష్ప సమానంగా ఎలా అవ్వాలో తండ్రి చెప్తారు. కానీ మీరు స్థిరంగా ఉండరు. అందువలన ఈ అలంకారాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. లేకుంటే దేవతలకు శంకు మొదలైనవి పట్టుకునే అవసరం ఏముంది? నోటి ద్వారా వినిపించుటను శంఖధ్వని అని అంటారు. కమల పుష్ప రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో కమల్ పుష్ప సమానంగా అవ్వాలి. 5 వికారాల రూపీ రావణుని మాయను జయించేది గద. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి ఉపాయం తెలుపుతారు. శ్రీమతంను అనుసరించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పతిత పావనులు కారు. ఈ అందరినీ ఈ శరీరం నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే నన్ను పిలిచారని తండ్రి చెప్తున్నారు. కనుక స్వయం తండ్రియే వచ్చి ఆత్మలందరినీ పతితం నుండి పావనంగా చేస్తారు. ఎందుకంటే అపవిత్ర ఆత్మల ఇంటికి లేక స్వర్గంలోకి వెళ్ళలేవు. తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తూ ఉంటాయి. నేను ఈ గ్యారంటీ ఇస్తాను. ఓ పతిత పావన, రండి, మమ్మల్ని పావనంగా చేసి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని నన్ను పిలుస్తారు. కనుక ఎలా వెళ్తారు? విషయాన్ని ఎంత సూటిగా చెప్తున్నారు. తండ్రి సహజ జ్ఞానాన్ని సహజ మాటల్లో చెప్తున్నారు. పని పాటలు చేసుకుంటూ నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. భలే, నౌకరీ మొదలైనవి చేయండి, వంట చేయండి. స్మృతిలో ఉండి చేస్తే భోజనం కూడా శుద్ధంగా అవుతుంది. అందుకే బ్రహ్మ భోజనం అంటే దేవతలకు కూడా ఇష్టమని మహిమ చేయబడింది. ఈ పిల్లలు కూడా భోగ్ తీసుకెళ్తారు. అక్కడ సభ జరుగుతుంది. బ్రాహ్మణులు మరియు దేవతల మేళ జరుగుతుంది. భోజనం స్వీకరించేందుకు వస్తారు. బ్రాహ్మణులు భోజనం స్వీకరించేటప్పుడు కూడా మంత్రాలు చదువుతారు. బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉంది. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. వారి ధర్మమే వేరు.
వారు హద్దు సన్యాసులు. మేము ఇల్లు వాకిళ్ళు ఆస్తులు మొదలైనవన్నీ వదిలేశామని అంటారు. ఇప్పుడు మళ్ళీ లోపలికి దూసుకొస్తున్నారు. మీది బేహద్ సన్యాసం. మీరు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. మీరు మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. గృహస్థంలో ఉంటున్న బుద్ధిలో ఇప్పుడు మేము ఇంటికెళ్ళాలని, శాంతిధామం ద్వారా సుఖధామానికి వెళ్ళాలని ఉంటుంది. శాంతిధామాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. మీరు తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. ఇది మన అనేక జన్మల అంతిమ జన్మ. 84 జన్మలు పూర్తయ్యాయి. సూర్యవంశీల నుండి చంద్రవంశీలుగా, తర్వాత వైశ్య శూద్రవంశీలుగా అవుతారు. వారైతే ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మ నిర్లేపి అని అంటారు. ఎందుకంటే ఆత్మయే పరమాత్మ అని అనుకుంటారు. ఇది వారు చెప్పే ఉల్టా అర్థమని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చుని హంసోకు అర్థం తెలుపుతారు. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ సంతానం. మొట్టమొదట మనం స్వర్గవాసులైన దేవతలుగా ఉండేవారం. తర్వాత మళ్ళీ చంద్రవంశీలైన క్షత్రియులుగా అయ్యాం. 2500 సంవత్సరాలు పూర్తయ్యాయి. తర్వాత వైశ్య శూద్రవంశీలుగా, వికారులుగా అయ్యాము. ఇప్పుడు మనం పిలక బ్రాహ్మణులుగా, శ్రేష్ఠులుగా అవుతాము. 84 పల్టీలాట ఆడేందుకు అన్నట్లు కూర్చుని ఉన్నాము. ఈ పల్టీలాట గురించి జ్ఞానం కూడా ఉంది. పూర్వం తీర్థస్థానాలకు వెళ్ళినప్పుడు పల్టీలు వేస్తూ గుర్తులేసుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు మీ సత్యమైన తీర్థస్థానాలు శాంతిధామం మరియు సుఖధామం. మీరు ఆత్మీక పండాలు. తండ్రిని స్మృతి చేస్తే శాంతిధామానికి వెళ్తారని అందరికీ సలహానిస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ శాంతిధామానికి వెళ్ళేందుకే శ్రమ చేస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళలేరు. మొత్తం అందరూ కలిసి ఒకేలాట్గా వెళ్తారు. సత్యుగంలో చాలా కొద్ది మందే ఉంటారని తండ్రి అర్థం చేయించారు. తర్వాత మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటారు. కనుక మీరే స్వదర్శన చక్రధారులు. దేవతలు స్వదర్శన చక్రధారులు కాదు. అయితే ఈ సమయంలో మీకు మాయకు యుద్ధం నడుస్తూ ఉంది. ఆ యుద్ధంలో కూడా ఎవరినైతే శక్తిశాలిగా భావిస్తారో వారి వద్దకు వెళ్ళి శరణు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరి శరణు తీసుకుంటారు? స్త్రీ పురుషులు ఇరువురు మేము మీ శరణు జోచాము అని అంటారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని అంటారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే కదా. మీరంతా ఆ తండ్రి పిల్లలే. సాధువులు, సత్పురుషులైతే ఒక్కరు కాదు, అనేక మంది భగవంతులు ఉంటారు. ఎవరైతే ఇంట్లో అలిగి వస్తారో వారిని భగవంతులని అంటారు. గొప్ప గొప్ప షౌకార్లు, కోటీశ్వరులు వెళ్ళి వారికి శిష్యులుగా అవుతారు. అశుద్ధ ఆహార పానీయాల పార్టీ ఏర్పాటు చేస్తారు. తమో ప్రధానమైన మనుషులు కదా. హిందువులకు తమ ధర్మం గురించి తెలియదు. ఈ 84 జన్మల చక్రం కూడా మీ బుద్ధిలో గుర్తుంటుంది. చాలా సంతోషం ఉంటుంది. మనం కొత్త ప్రపంచానికి అనగా సత్యుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. గీతలో కూడా భగవాను వాచ అని ఉంది కదా. ఓ పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. భగవంతుడే మీకు సత్యమైన స్నేహితుడు. అల్లా అవులుద్దీన్ నాటకం ఈ సమయంలోనివే. జనసంఖ్యను అరికట్టాలని మానవులు ఎంతగా తలకొట్టుకుంటున్నారు. బేహద్ తండ్రి ఎంతగా తగ్గించేశారు. సత్యుగంలో విశ్వమంతా 9 లక్షల మంది మాత్రమే నివసిస్తారు. మిగిలిన ఇన్ని కోట్ల మంది మానవులు ఉండరు. అందరూ ముక్తిధామానికి, శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇది అద్భుతమైన విషయం కదా. ఒక్క దేవీ దేవత ధర్మానికి పునాది వేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం చేసేస్తారు. 84 జన్మల ఈ చక్రంను బుద్ధిలో బాగా కూర్చోపెట్టాలి. ఇదే స్వదర్శన చక్రం. అంతేగాని ఈ చక్రం ద్వారా ఎవరి గొంతు మొదలైన వాటిని కొయ్యాలని కాదు. శాస్త్రాల్లో కృష్ణుని గురించి హింసపూరితమైన విషయాలను రాసేస్తారు. అందరినీ స్వదర్శన చక్రంతో సంహరించాలని ఉంది. ఇది కూడా నిందించటమే కదా.
ఎంత హింసకులుగా చేసేసారు. మీరు డబల్ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించటం కూడా హింసయే. దేవతలను పవిత్రులని అంటారు. యోగ బలం ద్వారా విశ్వాధిపతులుగా అవ్వగలిగినప్పుడు యోగ బలం ద్వారా పిల్లలు ఎందుకు జన్మించలేరు? ఇప్పుడు పుత్రుడు జన్మించబోతాడని సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడే పాత శరీరంను వదులుతామని, తర్వాత బంగారు స్పూన్ నోటిలో ఉంటుందని బాబా అర్థం చేయిస్తారు. మీరు కూడా మేము అమర్లోకంలో నోట్లో బంగారు స్పూన్తో జన్మిస్తామని భావిస్తారు. పేద ప్రజలు కూడా ఉండాలి కదా. అయితే అక్కడ దుఃఖం అనే మాట ఉండనే ఉండదు. ప్రజల వద్ద అంత ధన సంపదలు ఉండవు, కానీ సుఖం ఉంటుంది. ఆయువు ఎక్కువగా ఉంటుంది. రాజు, రాణి, షౌకారు ప్రజలు అందరూ ఉండాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంగా ఉండేందుకు 84 జన్మల చక్రంను కూడా స్మృతి చేయాలి. స్వదర్శన చక్రంను తిప్పాలి. భగవంతుణ్ణి మీ సత్యమైన స్నేహితునిగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, డబల్ అహింసకులుగా అయ్యేందుకు చెడు దృష్టిని మంచి దృష్టిగా పరివర్తన చేసుకోవాలి. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము అని అభ్యాసం చేయాలి. వరదానము, సర్వశక్తివంతుడైన తండ్రిని కంబైన్డ్ రూపంలో జతలో ఉంచుకునే సఫలతా మూరత్ భవ. ఏ పిల్లల జతలో సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉన్నారో వారికి సర్వశక్తులపై అధికారం ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటం అసంభవం. సదా తండ్రితో కంబైన్డ్గా ఉండటంలో లోపం ఉంటే సఫలత కూడా తగ్గిపోతుంది. సదా తోడును నిభాయించే అవినాశీ సాతిని కంబైన్డ్గా ఉంచుకుంటే సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉంటుంది. ఎందుకంటే సఫలత మాస్టర్ సర్వశక్తివంతుల వెనక ముందు తిరుగుతూ ఉంటుంది. స్లోగన్, ఎవరైతే వికారాల రూపీ మురికిని తాకను కూడా తాకరో వారే సత్యమైన వైష్ణవులు. అచ్చా, ఓం శాంతి.